మై ఛానల్ అండి. భారతం చేతి వంటకు స్వాగతం. బీరకాయ దొండకాయ చట్నీ చేసుకున్నామండి. బీరకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను, దొండకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 26 పచ్చిమిర్చి తీసుకున్నా, చిన్న పెద్ద ఉన్నాయి చూసుకొని ఇలా ఇరిసి వేయించుకున్నాం. ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే బట్టి వేయించుకోవటానికి కొంచెం వేసుకోండి, 2 స్పూన్ దీంతో వేయించుకున్నామండి. పచ్చిమిర్చి వేసాను, తీసుకున్నాం. దొండకాయ వేయించుకున్నామండి. ఇవి దొండకాయ ముక్కలు వేగినాయండి, ఇలా సరిపోతుంది. తీసుకొని బీరకాయ ముక్కలు వేసుకున్నాం. తర్వాత ఆయిల్ మళ్ళీ కొంచెం వేసుకోండి, సరిపోతే మీరు కూడా కావాల్సి వస్తే మళ్ళీ వేసుకోండి. ఇదిగోండి బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బీరకాయ ముక్కలు వేస్తున్నాయండి. చింతపండు వేసుకుంటున్నాను. ఇందులో ఎక్కడ పులుపు ఉండదు కానీ కొంచెం చింతపండు ఎక్కువ బట్టలు వేసుకోండి. వెల్లుల్లిపాయ వేసుకున్నామండి. చట్నీ మిక్స్ వేసుకున్నాం. జీలకర్ర కూడా వేసుకున్నాం, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. కొంచెం వేసుకున్నాం. పచ్చిమిర్చి అండి, సాల్ట్ కూడా వేస్తాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్. ఇదిగోండి బీరకాయ ముక్కలు కూడా ఇట్లా వేగినాయండి, సరిపోతాయి. వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్స్ వేసానండి. దొండకాయ వేస్తాను. ఒక తిప్పుకుని మళ్ళీ వెంటనే బీరకాయ వేసుకుందాం. చింతపండు బీరకాయలో వేస్తే మగ్గిపోద్ది, ఉడికి నానబెట్టుకునే పని ఉండదు. ఓ పేస్ట్ లాగా చేసుకోబాకండి. చింతపండు వేస్తున్నాం. చట్నీ ఇట్లా బాగా పేస్ట్ లాగా చేసుకోబాకండి. మన రోట్లో చేసుకున్నట్టు ఇట్లా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. చేస్తాను. కొంచెం సాల్ట్ సరిపోదు వేస్తున్నాను నేను. మీరు కూడా మీ కారము, మీ పులుపు, మీ ఉప్పు మీరు చెక్ చేసుకుని మీరు వేసుకోండి. మీ తినేటట్లు పచ్చి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. చట్నీ అయిపోయిందండి. అదిగోండి తాలింపు వేసుకుంటున్నాను అండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. తాలింపు వేసి చూపిస్తాను. మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది, అంతే. ఏంటి వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. పచ్చనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగ వేస్తున్నానండి. ఇంగవ ఎల్లుల్లి కూడా వేసుకోవడానికి ఇష్టపడిన అందరూ హెల్త్ పరంగా చాలా మంచిది. ఎండుమిర్చి, ఫైనల్ ఇదిగోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసుకొని చూడండి, చేసుకొని తిని చూడండి ఎలా ఉందో మా టేస్ట్. మాకు కామెంట్స్లో తెలియపరచండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.